పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు ఊరట లభించింది. మహేష్ యాదవ్తో పాటుగా ప్రియాంక రెడ్డిని వదిలేశారు పోలీసులు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. మీడియా కంటపడకుండా దొడ్డిదారిని వెళ్లిపోయారు తెలుగుదేశం పార్టీ ఎంపీ. అయితే ఉప్పరపల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్ రెడ్డిని తరలించారు. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి కనబడింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ, మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటుగా మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి. అయితే వీరిని సస్పెండ్ చేయాలి, వీరిపైన అనర్హత వేటు వేయాలి అనేది మాత్రం ప్రతిపక్షాల దగ్గర నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ ని కూడా మంజూరు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో వారిని విడిచిపెట్టారు. అయితే మహేష్ కుమార్ మాత్రం మీడియా కంటపడకుండా మాత్రం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, స్టేషన్ బెయిల్ ని మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది ఎంపీకి. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి గంటకి కూడా పరిణామాలన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ మొత్తం కూడా ఏదైతే 11 మంది పైన మొత్తం కూడా పోలీస్ కేసు నమోదు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంట్లో మొత్తం కూడా ఒక్కొక్క గంటకి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఉన్నాయి. ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. ఇట్లా మొత్తం కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏదైతే పుట్ట మహేష్ కుమార్ ఏదైతే ఏలూరు సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ, మరి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. శంషాబాద్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ని అయితే మంజూరు చేశారు. ముఖ్యంగా ఎందుకు ఈ స్టేషన్ బెయిల్ మంజూరు చేశారంటే, ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నారు, ఏలూరు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఈ స్టేషన్ బెయిల్ మంజూరు చేశారనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆయనతో పాటు ప్రియాంక రెడ్డి, అదే పార్టీలో పనిచేసేటువంటి ప్రియాంక రెడ్డిని కూడా మరి నోటీసులు ఇచ్చి పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే బెయిల్ ఇచ్చిన తర్వాత, స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక వైపు నుంచి కూడా మరి ఎక్కడ మీడియా కనపడకుండా మొత్తం కూడా పోలీసులే వాళ్ళని పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని ఏదైతే ఎంపీ కార్ ఉంటుందో ఆ ఎంపీ కార్ దగ్గరికి కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఎంపీ కార్లో ఎక్కించి పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సర్వత్రా దీనిపైన ఒకవైపు పొలిటికల్ కామెంటరీ నడుస్తూ ఉంది. మొత్తం కూడా అందరూ కూడా పొలిటికల్కి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా దీన్ని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా మరి ఆయనతో సోదరుడు రితేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మను కూడా మరి ఉప్పర్పల్లిలోని మెజిస్ట్రేట్ వద్ద మరి హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా ఆయనకెందుకు బెయిల్ ఇచ్చినారు, స్టేషన్ బెయిల్ ఇచ్చినారు, వీళ్ళకెందుకు మరి స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. ఇటు పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అనేది ఒక చర్చ నడుస్తుంది. దాంతోపాటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ మరి మహేష్ కుమార్ ఏదైతే ఆయనను కూడా మరి టీడీపీ నుండి కూడా ఆయన పదవి నుండి కూడా తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాలు సతీష్ కొంతవరకు, ఎందుకంటే సాధారణంగా మనం స్టేషన్ బెయిల్ చూసినప్పుడు ఎప్పుడు 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి అతి చిన్న కేసులకు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంత రాజకీయంగా ప్రకంపనలు రేపినటువంటి కేసు, మరీ ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసును కూడా స్టేషన్ బెయిల్ కింద మంజూరు చేస్తారా? సో అలా పరిగణించేటువంటి అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా, అంటే చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. చాలా రాజకీయ వర్గాల్లో చాలా హీటు రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అటు రేవంత్ రెడ్డికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఈయనను తప్పించే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే ఇదంతా కూడా నడుస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా మరి ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రాజకీయ పలుకుబడి మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. డబ్బులు ఉంటే
పదవులు ఉంటే ఏ కేసు నుంచి అయినా తప్పించుకోవడానికి ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దాదాపు 7 సంవత్సరాల ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆ కేసు ఉంటుందో ఆ కేసులో దాదాపు 7 సంవత్సరాలు దీనికి జైలు శిక్ష అనేది ఉంటుంది. సో ఆ 7 సంవత్సరాల్లో మరి ఎందుకు వీళ్ళందరినీ వదిలేస్తూ ఉన్నారు? పలుకుబడి నార్మల్ పర్సన్ ఎవరైనా దొరికితే, నార్మల్గా ఎవరైనా పార్టీ చేసుకొని బర్త్డే పార్టీయో ఇంకోటో చేసుకొని కనుక మరి పట్టుబడి ఉంటే, సో నార్మల్ పర్సన్స్కి ఇట్లానే ట్రీట్ చేసే వాళ్ళ పోలీసులు, ఇట్లానే స్టేషన్ బెయిల్లు కానీ లేదు అంటే ఓన్లీ నోటీసులు ఇచ్చి వదిలేసే వాళ్ళ, మరి అక్కడ రిమాండ్కు పంపించే వాళ్ళు కాదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు మీడియాలో కావచ్చు, అటు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఏకపక్షంగా ఉండకూడదు. అంటే న్యాయం అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళకి, పలుకుబడి ఉన్నోళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళకు, ప్రజలకు, నార్మల్ ప్రజలకు ఒకలాగా న్యాయం అనేది ఉండకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సిరాజ్ దీంట్లో ముఖ్యంగా దాదాపు సెక్షన్లలో కూడా మరి అందరినీ కూడా దాదాపు A11 వరకు కూడా దీంట్లో విధించిన పరిస్థితి అయితే ఉంది. కేసుకు సంబంధించినటువంటి జాబితా A1గా నమిత్ శర్మ, ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారి. సో ఈయన ప్రధానంగా ఉన్నారు సూత్రధారి. పైలట్ రోహిత్ రెడ్డి A2గా మరి దీంట్లో ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే A3గా రితేష్ రెడ్డి, ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు ఉన్నాడో ఆయనను A3గా విధించారు. కౌశిక్ రవి అని ఆయనను A4, అలాగే శరత్ కుమార్ A5, అలాగే A6గా అర్జున్ రెడ్డి అనే పర్సన్ ఉన్నారు. సో A7కు దాదాపు A7కు ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ను టీడీపీ ఎంపీని అయితే A7కు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా A8 నుండి A11 వరకు కూడా మిగతా వాళ్ళు రమేష్ కావచ్చు, శ్రావణ్ కావచ్చు, అలాగే విజయ్ కృష్ణ కావచ్చు, ప్రియాంక రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మరి A11 వరకు ఇది చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో సతీష్ ఒకవేళ స్టేషన్ బెయిల్ మంజూరు అయింది కాబట్టి నెక్స్ట్ అంటే పార్లమెంట్ సెక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదా అదుపులోకి తీసుకొని విచారణ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదా అలా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఎంతవరకు? ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, స్టేషన్ బెయిల్ మాత్రమే వచ్చింది. దీనికి దాదాపు పెద్ద ఎత్తున ఏదైతే ఈ డ్రగ్స్కు సంబంధించి NDPS అనే యాక్ట్ ఉంటుంది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటోపిక్ అని ఇది ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ పరంగా వీళ్ళందరిపైన కూడా కేసు అయింది. పెద్ద కేసు ఇది. ఆర్మ్స్ యాక్ట్ అనేది పెద్ద కేసుగా పరిగణిస్తారు. నార్కోటిక్లోనే అతిపెద్ద కేసులు వీళ్ళపైన బుక్ అయినాయి. కానీ మరి ఓన్లీ అంత పెద్ద కేసులు బుక్ అయినప్పటికీ కూడా అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ, కొకైన్ తీసుకుంటూ దొరికిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో గన్ ఫైరింగ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా జరిగినటువంటి ఆధారాలు అయినప్పటికీ కూడా ఓన్లీ స్టేషన్ బెయిల్ ఇవ్వడం ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అటు పలుకుబడి, పదవి ఇవన్నీ కూడా ఉపయోగించుకొనే మరి రాజకీయ నాయకులు అన్ని ఏ కేసులైనా, ఇదే కాదు ఏ కేసుల నుంచి అయినా బయటపడుతున్నారా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. అటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలకి ఇదే విధంగా మరి జరుగుతుందా అంటే కష్టమే అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడు కనుక ఏదైనా చిన్న కేసులోనే పట్టుబడితే ఆయనకు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన ఎంబటే కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు మరి శిక్ష వేస్తే ఎంబటే తీసుకుపోయి జైల్లో వేసిన పరిస్థితి ఉంటుంది. దాదాపు వాళ్ళ శిక్ష ప్రకారం 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు అట్లా వేస్తున్న పరిస్థితులు. కానీ రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా అతీతంగా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టులు కూడా మరి ఈ రకంగా వ్యవహరించడం కూడా, కోర్టులు కూడా ఈ రకంగా ఇట్లాంటి కేసులను, పెద్ద పెద్ద కేసులను కూడా మరి ఈ రకంగా చూడడం, ఇటు పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడం అంటే రాజకీయ దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో మాత్రం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వచ్చినటువంటి పేర్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపన రేపినటువంటి నేపథ్యంలో సో అత్యంత కీలకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేరు కూడా ఉండడం, తాజాగా ఆయన అరెస్టు చేయడం, ఇలాంటి అంశాల పరంపర ప్రక్రియను మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఆయనకు ఊరట లభించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మహేష్ యాదవ్తో ప్రియాంక రెడ్డిని కూడా వదిలేశారు పోలీసులు. సో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్కు స్టేషన్ బెయిల్ను కూడా మంజూరు చేశారు. సో మీడియా కంట పడకుండా దొడ్డి దారిన వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ ఎంపీ. అయితే ఉప్పరపల్లిలోని మెజిస్ట్రేట్ నివాసానికి పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా
రితేష్ రెడ్డిని కూడా తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపన రేపినటువంటి నేపథ్యంలో సో ఒక్కసారిగా స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. మరి ముఖ్యంగా అనేక సోషల్ మీడియాలో అయితే మాత్రం సో వైరల్ అయ్యేటువంటి కామెంట్సే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ పూర్తి స్థాయిలో ఒక ప్రజాప్రతినిధి దట్టు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని ఎలాగ స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తారనేది మాత్రం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు మాత్రం కేవలం 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి చిన్న తరహా కేసులకి మాత్రమే స్టేషన్ బెయిల్ మంజూరు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సో బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో నేను పార్లమెంట్ సెక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం కల్పించాలనేది మాత్రం సో ఎంపీ చేసినటువంటి విజ్ఞప్తిగా తెలుస్తుంది. సో స్టేషన్ బెయిల్ని కూడా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెక్షన్స్ పూర్తయిన తర్వాత లేదా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ ప్రాసెస్లోనే మళ్ళీ విచారణ పిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో స్టేషన్ బెయిల్ ఎంతవరకు చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ వ్యవహారం అత్యంత కీలకం కాబట్టి మరి ముఖ్యంగా ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం మాత్రం ఒక కొత్త రాజకీయ వివాదానికి కూడా దారి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్టేషన్ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ మీడియా కంట పడకుండా దొడ్డిదారిన వెళ్ళిపోవడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అటువైపు తెలుగుదేశం పార్టీ ఇటువైపు బీఆర్ఎస్తో పాటుగా సో అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ రెండు పార్టీల మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఎంపీలు మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి డ్రగ్స్ వ్యవహారానికి పార్టిసిపేట్ చేయడం మాత్రం సరైనటువంటి చర్య కాదు. అనర్హత వేటు వేయాలి అనేది మాత్రం ఏపీ కాంగ్రెస్ దగ్గర నుంచి ఇప్పటికీ డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో సస్పెండ్ చేయాలని కూడా నారాయణ కామెంట్ చేసినటువంటి ఇష్యూని కూడా మనం చూసాం. చూడాలి, ఇప్పటికైతే స్టేషన్ బెయిల్ మంజూరైంది కాబట్టి సో ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఎలాంటి ప్రక్రియతో ముందుకు వెళ్ళబోతున్నారు, సో స్టేషన్ బెయిల్ మంజూరుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, సో ఆ ప్రక్రియ ఈ కేసుకు ఎంతవరకు వర్తిస్తుంది. సో ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి ఎంపీ రేపు పార్లమెంట్ సెక్షన్స్లో ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.